ఫ్రెండ్స్, ఈ జెయింట్ అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటున్నాడు. ఎవరి బోట్ అయినా ఖరాబ్ అయిపోతే జెయింట్ దాన్ని లాక్కొని వెళ్లి మరి ఒడ్డుకి చేరుస్తుంది. అండ్ వింటర్ సీజన్ లో నీళ్లు గడ్డ కట్టుకుపోతే రాయిని తీసుకుని ఐస్ గడ్డని పగల కొడుతుంది. ఇంకా ఊర్లో బ్రిడ్జ్ లేకపోవడం వల్ల జెయింట్ వెహికల్స్ ని తన చేతిలో పట్టుకొని అవతల రోడ్డుకి తీసుకొని వెళ్తుంది. అండ్ చీకటిలో లైట్ ని కూడా చూపిస్తుంది. అండ్ ఎప్పుడైనా వేలు చేపలు ఒడ్డుకి వచ్చేస్తే దానిని తీసుకొని వెళ్లి తిరిగి సముద్రంలో వదిలేస్తుంది. ఇంకా రోజులు గడిచే కొద్దీ ఈ ఊరు చిన్నగా మారడంతో పాటు షిప్స్ కూడా పెద్దగా అయిపోతూ ఉంటాయి. అండ్ ఆ షిప్స్ ఐస్ గడ్డలను పగలగొట్టి మరి వెళ్లేవి. ఇంక ఇంజనీర్ బ్రిడ్జ్ ని కూడా కడుతూ ఉంటాడు. అప్పుడే జెయింట్ కూడా కాలు స్లిప్ అయి ఆ బ్రిడ్జ్ మీద పడిపోతున్నాడు. ఇప్పుడు ఆగిపోయిన బోట్స్ ని లాక్కొని వెళ్ళడానికి పెద్ద షిప్స్ కూడా వచ్చాయి. ఇంకా చిన్నగా జెయింట్ పని అయిపోతుంది. అందుకే జెయింట్ ఒక చోట కూర్చొని ఉంటాడు. ఇంకొక రోజు జెయింట్ పడుకొని ఉంటే సడన్ గా వాటర్ మొత్తం మాయమైపోతాయి. అండ్ ముందు ఒక పెద్ద అల కనిపిస్తుంది. అండ్ అది ఆ ఊరి వైపే వస్తూ ఉంటుంది. ఇంకా జెయింట్ ఈ ఊరిని కాపాడడానికి రెండు కొండల మధ్య కూర్చొని ఉంటాడు. ఇంకా స్పీడ్ గా వచ్చిన వాటర్ వల్ల జెయింట్ కి ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి జెయింట్ బాడీ వాటర్ ప్రెషర్ తగలగానే ముక్కలు అయిపోతుంది. ఇంతకీ జెయింట్ చేసిన పని కరెక్ట్ అంటారా? కామెంట్ చేయండి.